హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా, ఈజీగా, సులువుగా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఇట్టే రెడీ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఇంట్లో పిండి ఏం లేనప్పుడు, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇక లేట్ చేయకుండా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదేనండి, మనం ఉప్మాకు వాడుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి రవ్వ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒకవేళ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండు కారం 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు పెరుగు, అరచెక్క నిమ్మరసంని గింజ లేకుండా అందులో పిండుకోవాలి. ఇలా పెరుగు నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను. 1/2 కప్పు పోసుకొని ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 1/2 కప్పు యాడ్ చేశాను. మొత్తం 1 కప్పు వాటర్ పోసుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం ద్వారా బ్రేక్ఫాస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా బాగా కలుపుకొని దానిపై మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ నేను ఇక్కడ మీడియం సైజ్ 1 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ 1 తీసుకున్నాను, అలాగే 2 చిన్న సైజు బంగాళదుంపల్ని ముందే ఉడికించుకొని సిద్ధం చేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది. కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా వాటర్ని కొన్ని సరి చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. మనం నార్మల్గా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి వేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా పోపు వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఊతప్పంకి పట్టి చాలా రుచికరంగా ఉంటుందండి. ఇవి వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు అందులో ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 గరిటెల పిండిని ప్యాన్లో వేసుకొని అంతటా కూడా సెట్ చేసుకొని దానిపై మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. మీకు స్పూన్తో వీలైతే స్పూన్తోనైనా తిప్పేసుకోండి. లేదు అలా కష్టం అనిపిస్తే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మరలా ప్యాన్లోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాను. దాన్ని ప్లేట్లో బోర్లించుకొని రెండో వైపు ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. తర్వాత అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 గరిటెల పిండిని అందులో వేసుకొని అంతటా కూడా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పిండి మొత్తం ఆరిపోయింది. ఇలా ఆరిన తర్వాత మంచి ఆకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవడం ద్వారా లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా,
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఘాట్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే మంచి కలర్లోకి వస్తాయి. లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి. అదే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుంది, అంత రుచికరంగా ఉండదు. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని మరలా దాన్ని రెండో వైపు ప్యాన్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. అంత పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన కమ్మని బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. రుచి మాత్రం అద్రిపోయిందండి. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను, చాలా బాగుంది. చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో. రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, నోటికి మంచి రుచిగా ఉంటుంది. లోపల పిండి ఉడికిందో లేదో ఒకసారి కట్ చేసి చూపిస్తాను. చూడండి, లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మనం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే లోపల పిండి చక్కగా ఫ్రై అయిపోతుంది, మంచి కలర్లోకి కూడా వస్తాయి. రెడీ చేసుకున్న వాటిని నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.